కోవూరు అభివృద్ధికి శ్రీకారం. మీ అందరి సహకారంతో కోవూరు రేకులు మారుస్తాం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు అభివృద్ధి కార్యక్రమంలో ప్రశాంతిరెడ్డి ముందుగా పంచాయతీలోని 10వ వార్డులో పెన్షన్ పంపిణీ చేసిన అనంతరం వారు రామిరెడ్డి తోట ప్రాంతంలో 17 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు 50 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న పీటర్స్ కెనాల్ కల్వర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా వారికి కోవూరు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు చేసిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. వయోవృద్ధులు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు గతంలో 3,000 పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచడం, 3,000 దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000 ఇవ్వడం అనేది దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమలు అవుతుందన్నారు. వృద్ధులు దివ్యాంగుల అవసరాలను గుర్తించి ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీ పెన్షన్ అందిస్తున్నామని, 1వ తేదీ ఆదివారం మరేదైనా సెలవు దినం వస్తే ఒకరోజు ముందే ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న ఘనత చంద్రబాబు నాయకత్వంలోని మన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకట సుబ్బయ్య, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చిలకపాటి శ్రీనివాసులు, ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసులు, డిఈ విజయ్ కుమార్, ట్రాన్స్కో ఈడి రమేష్ చౌదరి, మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా జెట్టి రాజగోపాల్ రెడ్డి, సర్పంచ్ ఏకసిరి విజయమ్మ, ఎంపీపీ తుమ్మల పార్వతి, టీడీపీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, స్థానిక నాయకులు తాటిపత్తి విజయ్ రెడ్డి, సాయితేజారెడ్డి, బెల్లంకొండ విజయ్, దాపరనేని శ్రీనివాస్ నాయుడు, బత్తల రమేష్, బీద భాస్కర్ రావు, పాలూరు వెంకటేశ్వర్లు, ఎద్దనపూడి నాగరాజు, తిరుపతి కొండారెడ్డి, నాటకరాణి వెంకట్, చెంచు కిషోర్, శివప్రసాద్ రెడ్డి, తవికుమార్, సిహెచ్ రమేష్ రెడ్డి, జీవి కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ జమీర్, షేక్ ఫిరోజ్, బీజేపీ నాయకుడు సుబ్బారావు, జనసేన నాయకుడు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, గాదిరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ ఇవ్వడం జరిగింది. మొదట ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 19వ నెల అయితే ఒక్కరోజు కూడా 1వ తేదీ 31వ తేదీ పెన్షన్ ఇచ్చాం, కానీ ఏ రోజు దానికి తప్పి 2వ తేదీ కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు 6,000, అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి 15,000, అలాగే నార్మల్ పెన్షన్ 4,000 అందించడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ రోజు చెప్పారు, ఈ రోజు చేస్తున్నారు. అదే విధంగా ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెన్ను చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరికీ, ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని 10వ వార్డు ప్రజలకి, కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రామిరెడ్డి గారి తోటలో పోయిన నెల 1వ తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కావాలమ్మా, వానలు వచ్చాయి, మేము మోకాటి నీళ్లతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు డిసెంబర్ 31వ తేదీ మనం ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీటర్స్ కెనాల్ కల్వర్టు పాడుపడిపోయింది. ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి కల్వర్ట్ ని మనం ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం, వెడల్పు చేసుకున్నాం.
దాన్ని మన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారి నిధులతో 50 లక్షలు వెచ్చించి ఈరోజు, అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కల్వర్ట్ ని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే, తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి. రాబోయే రోజుల్లో కోవూరుని మున్సిపాలిటీ చేయబోతున్నాం. దానివల్ల మనకి ఆల్రెడీ నారాయణ సార్తో మాట్లాడున్న మున్సిపల్ మినిస్టర్ గారితో మన ఎంపీ గారు కూడా మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరుని మున్సిపాలిటీ చేసి తద్వారా కోవూరుకి నిధులు ఎక్కువ తెచ్చి కోవూరుని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం. అలాగే గత 15 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడిన ఈ పీటర్స్ కెనాల్ కూడా ఈరోజు మనం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకొకటి మనం బాపన కాలువ, రాబోయే రోజుల్లో బాపన కాలువను కూడా మనం పూర్తి చేసి దాన్ని కూడా సరైన ఆధునీకరణ చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా కోవూరు పంచాయతీలో ఈ రోజుకి 1,50,00,000 రూపాయల నిధులు త్రాగునీరు, రోడ్లు, డ్రైన్ల కోసం ఖర్చు చేయడం జరిగింది. అట్లాగే RWS లో 1,45,00,000తో జల్ జీవన్ నిధులతో తాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించాం. అలాగే కోవూరులో దాదాపు 3 కోట్లతో కోర్టు బిల్డింగ్, విలేజ్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోవూరు పంచాయతీలో దాదాపు 6 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. అలాగే ఇంకా ముందుకి కోవూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను ఎలక్షన్ ముందు ఈ పీటర్స్ కెనాల్, బాపన కాలువ ఇవన్నీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు మాట ఇచ్చాను, అదే మాట ప్రకారం ఈ రోజు మాట నిలబెట్టుకున్నాము. దీనికి మనకి ఎంతో సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు మీకు అందరికి తెలుసు, ఒక సామెత చెప్తుంటారు, యథా రాజా తదా ప్రజ అని చెప్తుంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే ఏ రకంగా అయితే ప్రజల కోసం పాటుపడి పని చెయ్యాలి అనుకుంటే అధికారులు కూడా అదే బాటలో నడుస్తున్నారు, నాయకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కాబట్టి మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఉందో అక్కడ నాయకులు, అధికారులు అందరూ కలిసి జనం కోసం, మంచి కోసం, సేవ చేయడం కోసం పాటుపడుతున్న అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు మన ఇంజనీర్ గారు ఇది మొదలుపెట్టిన 45 రోజుల్లో దగ్గరుండి అలాగే తాడ్పర్తి విజయ్ వీళ్ళందరూ కూడా ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజల కోసం నాతో కలిసి సేవ చేయడానికి వచ్చిన నాయకులు, వాళ్ళందరినీ చూసి ఈరోజు నేను ఎంతో సంతోషపడుతున్నాను. అందరికీ మరోసారి మీకు అందరికీ కూడా ఈ బ్రిడ్జ్ ఇంత తొందరగా కంప్లీట్ చేసిన దానికి, అలాగే ఆ రోడ్డు కంప్లీట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది ఇప్పుడు రోడ్లు, కాలువలు అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాను, ఈ రోజు మీరు నాకు ఇచ్చిన అర్జీలన్నీ 2 నెలల్లో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు అందరికీ, కాలువ గారని ఎక్కడో తాగునీటి సమస్య ఉందని చెప్పి వచ్చారు, అది 2 రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి, అలాగే ఇక్కడ ఇల్లు తీసేస్తారు అని చెప్పి వచ్చారు, వాళ్ళకు కూడా నందలగుంటలో ఆల్రెడీ స్థలాలు ఇచ్చున్నాం. అలా స్థలాలు లేని పక్షంలో ఆ స్థలాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించడానికి తప్పకుండా మేము సహకరిస్తాం. ఒకవేళ నందలగుంటలో కూడా ఈ స్థలం లేకుండా ఇక్కడ వాళ్ళు ఇల్లు కనిపిస్తుంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి స్థలం ఇవ్వందే వాళ్ళని ఖాళీ చేయించాం. ఎవరికి అన్యాయం అనేది జరగదు, ఎవరు కూడా ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉండే విధంగా మనం చెయ్యము అని చెప్పి కూడా అది మన ప్రభుత్వ తత్వం కాదు, పనితీరు కాదు అని చెప్పి మరోసారి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.